తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు కబ్జాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు డిప్యూటీ సీఎం బట్టి అనుచరుడు. ఖమ్మం నగరంలోని 57వ డివిజన్లోని రమణలగుట్ట ప్రాంతంలో 64వ సర్వే నంబర్లో ఉన్నటువంటి 840 గజాల స్థలాన్ని కబ్జా చేసి ఇండ్లు కడుతున్నారు స్థానిక కార్పొరేటర్ భర్త ముస్తఫా. ఈ భూమిని 2018లో కమ్యూనిటీ హాల్ బడికి కేటాయించింది అప్పటి ప్రభుత్వం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అండతో ప్రస్తుత స్థానిక కార్పొరేటర్ భర్త ముస్తఫా ప్లాట్లుగా చేసి గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకుంటున్నాడని ఆరోపించారు బట్టి విక్రమార్క అనుచరుడు మరియు స్థానిక ప్రజలు. ఇలాంటి అనేక అవకతవకలకు కబ్జాలకు పాల్పడుతున్నారని ఈ నిర్మాణాన్ని అడ్డగించారు స్థానికులు. నా పేరు గొట్టెపర్తి శ్రీనివాసు, తెలంగాణ ఉద్యమకారుణ్ణి, కాంగ్రెస్ లీడర్ని, 57వ డివిజను. గత ప్రభుత్వంలోంచి నేను బట్టి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం ఎంతో కష్టపడ్డందుకు ఇక్కడ ఉన్న భూములన్నింటినీ కూడా కబ్జా చేయడానికి, ఇక్కడ ఉన్న భూములన్నీ కూడా అమ్ముకోవడానికి సంసిద్ధం. నైట్ పొక్లైన్లు పెట్టి జేసీపీలు పెట్టి ఇక్కడ గుడ్లు బళ్ళు కట్టిస్తాని ప్రజల్ని మెప్పించి నైటే అందరినీ పిలిపించి అవన్నీ కార్యక్రమాలు చేస్తుంటే నేను ఎన్నోసార్లు ఎంఆర్ఓ గారికి పంపించా, ఆర్ఐ గారికి పంపించా, కలెక్టర్ గారికి పంపించా. కలెక్టర్ గారికి గ్రీన్ వెట్స్ డేలో పెడితే ఎంఆర్ఓ గారికి రాశారు. ఎంఆర్ఓ గారికి వచ్చి మేము ఫినిషింగ్ వేస్తామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కట్టుబడి కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు అంటే మాకు ముస్తఫా ఇచ్చిందని చెప్తున్నారు. ఆయన ఇయ్యడానికి ఆయన ఎవరు, కట్టడానికి వీళ్ళెవరు? ఏదైనా ఇస్తే ప్రభుత్వం నుంచి పేద ప్రజలకి గవర్నమెంట్ సాయం చేస్తుంది అనేది మా ఆలోచన. కాబట్టి మరి ఈ యొక్క స్థలాన్ని కబ్జా గురి కాకుండా రాబోయే తరాలకు ఈ డివిజన్లోంచి బైపాస్ డెవలప్ అయితే అక్కడ దాటడానికి చాలా ఇబ్బందులకు గురవుతారు పిల్లలు. అందుకే ఇక్కడ ఒక స్కూలు, ప్రైమరీ స్కూలు, ఒక అంగన్వాడీ 22 సంవత్సరాల నుంచి అంగన్వాడీ కిరాయికే ఉంటున్నారు. ఈ స్థలంలో నిధులు వచ్చినప్పుడే కట్టండి, అంతవరకు దీన్ని కాపాడండి, ప్రభుత్వ స్థలం అని చెప్పి చుట్టూ ఫెన్సింగ్ వేసి ఇచ్చేయండి. నేను ముస్తఫా కోసం చాలా కష్టపడ్డా, గెలిపించిన. ఆయన గెలుపు కోసం కృషి చేసిన ఫొటోస్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. మొత్తం అది ఎందుకంటే నేను చాలా కష్టపడి గెలిపించినా కూడా ఇప్పటికి 4 సంవత్సరాలు అయినా ఇంతవరకు నా ఫోన్ ఎత్తినోడు కాదు, నాతో మాట్లాడినోడు కాదు. కాబట్టి ప్రతిదీ కూడా మీరు చూడండి. నేను కాంగ్రెస్ లీడర్ని కాదని ఆయన చెప్తాడు. నేను పక్కా బట్టి గారి, డిప్యూటీ సీఎం బట్టి గారి సమక్షంలో చేరి ఆయన కోసం పోరాటం చేసి నేను అక్కడ ఏజెంట్గా ఉండి ఓట్లు లెక్కింపు అయ్యేంత వరకు కూడా అక్కడ ఉండి గెలిపించిన నా కాడ అన్ని కాగితాలు ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. అయినా కూడా ఆయన లెక్క చేయడు ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ భూములు మొత్తం ఆయన చేసే పని మంచిది కాదు, ఇది ప్రభుత్వానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు. 57వ డివిజన్లో ఎంక్వైరీ చేసి దీని చుట్టూ ఫెన్సింగ్ వేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన. గత ప్రభుత్వం నాకు కొన్ని ఇబ్బందులు కలిగించినా కూడా నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నా, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నా. ఆటో దూలుకుంటూ కూడా నేను బతుకుతున్నా. నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి చూశారు, వాళ్ళందరూ వచ్చి చూశారు. అయినా కూడా నేను అందరికీ అనుకూలంగా ఉన్నా. కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా. ఈ భూమి అన్యాకానికి గురి కాకుండా అక్కడ పైన 2 కూడా ఫినిషింగ్ వేయాలి. అక్కడ కాలువకట్ట సాగర్ కాడ కూడా మొత్తం బాగు చేశారు. కొంచెం ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కొద్దిగా ఈ స్థలాల మీద దృష్టి పెట్టి ఈ 57వ డివిజన్ ప్రజలకి కొంచెం న్యాయం చేయాలి, కొంచెం వీళ్ళందరినీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ నేను ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గొట్టెపర్తి శ్రీనివాస్ అని పిలు, నేను ఇక్కడే ఉంటా. గొట్టెపర్తి శ్రీనివాసు ఇక్కడ ప్రభుత్వ స్థలంలో ఆపిండు, రమ్మను, నీ ముస్తఫాని రమ్మను. ముస్తఫా వాళ్ళ అయ్య తాత గారు జాగిరి సంపాదించింది మరి నువ్వు అంటున్నావుగా ముస్తఫా ఈడు ఉంటున్నా. మరి నాకు ఒక గజం ఈడే, నాకు ఈడేది 5 గజాలు, 100 గజాలు ఎవరికి రైట్ లేదు కదా. ఆయన గవర్నమెంట్ భూమి ఏమన్నా ఇస్తే మంత్రి గారు ఇవ్వాలి, లేకపోతే తహసీల్దార్ గారు ఇవ్వాలి, లేకపోతే ఆర్డీఓను, లేకపోతే కమిషనర్ ఆయన రైట్ లేదు కదా. కింద రోడ్డు పోయిందని అడిగితే ఎవరంటే మదర్ గారు కమ్యూనిటీ హాల్ ప్లేస్ అక్కడి నుంచి ఆడి వరకు
కరెక్ట్ ఉంది కదా, అన్న చూడండి మీరు పెద్దలు అన్న చూస్తారు కదా. ఇక్కడ నాగేశ్వరరావు రాళ్ళు పోసి కట్టన్నా ఆపా, అప్పుడు ఆపా. మరి అలా యథేచ్ఛగా బండ్లు పెట్టి చేసి చాలా మందికి ఇచ్చారని చెప్తాను. ఎవరు లేరన్న ఏదేమైనా ఇది కమ్యూనిటీ ప్లేస్. సార్ మేము గుట్ట మీదకి వచ్చి అది అప్పుడు ఈ స్థలం మొత్తం గుడికి బడికి అని తీసారు. అప్పటి నుంచి కూడా అక్కడి నుంచి అటు ఇండ్లు అన్న ఈ నుంచి ఇదంతా గుడి బడి పిల్లగాళ్ళకి కానీ అని పెట్టారు కమిటీ వాళ్ళకి కూడా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇండ్లు వేయలేదు, దేనికి వేయలేదు, గుడి బడి కావాలని ఆగినాం. ఇప్పుడు మొన్న వచ్చి ఇది బాగా చేసి గుడి కట్టిస్తాం బడి కట్టిస్తాం అని ఇప్పుడు ఇండ్లు వేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? అదే చెప్తున్నాం. ఇప్పుడు ఇంకా 20 ఏళ్ళ నుంచి కిరాయికుండా, ఇప్పుడు ఇంకా కిరాయికుండా అంగన్వాడి చూడండి ఎక్కడుందో, 22 ఏళ్ళ నుంచి కిరాయికుంటుంది.